అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ చేసుకున్నాను. కానీ మందారాలు చూసారా మంచి కలర్‌తో చాలా బాగుంది. బాబావారికి పెడితే చాలా బాగుంది. మామిడి పళ్ళు పెట్టేసి పూజ చేసుకున్నాను. ఇంకా మా స్వీటీ చూసారా పడుకుంది. చాలా హ్యాపీగా. కాకపోతే అది నైట్ పడుకోదు కదండీ. కరెక్ట్‌గా నేను పూజ చేసే టైంకి పడుకుంటుంది. ఎక్కువ సార్లు అయితే మాత్రం చూస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి పడుకుని పోద్ది కదా! తను వచ్చేటప్పుడు మామిడి పళ్ళు పట్టుకొచ్చారు. మా స్వీటీ కూడా తింటదండి మామిడి పళ్ళు. ఈసారి తినేటప్పుడు చూపిస్తాను చూడండి అది. చాలా ఇష్టం. చూస్తూ ఉంటుంది పెట్టేదాకా. లేకపోతే అరుస్తుంది పెట్టమని. ఇంక తను మందారాకులు తీసుకురమ్మన్నానండి మందార పువ్వులని. ఎందుకంటే నాకు తలది బాగా ఆయిల్ సరిగ్గా ఈ మధ్యన పెట్టక తలది బాగా హెయిర్ ఊడిపోతుంది. అందుకని మా ఆయిల్ చేద్దాం కదా అని ఇంకా పైకి వచ్చాను. అంటే నైట్ బట్టలు వేసాను కదా అవి ఆరిపోయినాయి. ఎండ ఒకటి ఎక్కువ వస్తుంది బట్టలు పాడైపోతాయని తీసుకొచ్చి మళ్ళీ కిందన లోపల పెట్టేసాను. ఇంకా పైన వచ్చేటప్పుడు మందార పూలు క్రీమ్ కలర్ ఉన్నాయి. సరే అవి కూడా కొన్ని దేవునికి పెట్టలేదండి లేక అందుకనే అవి తీసుకొచ్చి పెట్టాను. ఇంకా చెట్లకు ఉంచిన ఎండ వల్ల కొంచెం పాడైపోతాయి. అదేదో బాబా వారికి తీసుకొచ్చి పెడదాం కదా అని ఇంకా అవి పెట్టేసి ఇంకా తీసుకొచ్చినవి మాత్రం పెట్టేశాను. ఇంకా వంట చేద్దాం కదా అని లోపల వంటగదిలోకి వచ్చాను. ఈ స్టవ్ మీద రైస్ పెట్టాను కదండి, అది చిన్న స్టవ్ మీద పెడదాం. కొంచెం అది మంట స్లోగా వస్తుంది. అందుకే ఇది కొంచెం అది అవుతుంది. లోపు కూర వేద్దాం కదా ఈ స్టవ్ మీద అని ఇంకా తీసి ఆ పక్కన పెడదామని చూస్తున్నాను. అదే అండి చూడగాదు పెడుతున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాము కూడాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా ఈ స్టవ్ మీద కొంచెం కూర వేసేస్తానండి. బెండకాయ, టమాటా, ఎండు రొయ్యలు పులుసు పెడుతున్నాను అనమాట అండి. కానీ ఎక్కడికన్నా విజయవాడలో పెడతాయండి ఆ కూర చాలా బాగుంటుంది. అక్కడ వాటర్ వల్ల వాటర్ కొంచెం తేడా ఉంటుంది కదండి. కానీ అక్కడ వాటర్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కాకినాడ వాటర్ అంటే ఇంకెలాగన్నా కొంచెం సముద్రం కొంచెం ఎందుకో అంత టేస్ట్ అనిపిస్తుంది నాకు. అక్కడ వాటర్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళినప్పుడల్లా వాటర్ తెచ్చుకుంటాను. ఒక 2 డేస్ అన్నా తాగాలని అంత ఇష్టం మాట అండి నాకు విజయవాడ వాటర్, కృష్ణా వాటర్ అంటే. ఇంకా కూర కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ అవి వేసాను. అందులో చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే తను అదే మాకు సింక్ కొంచెం పని చేయట్లేదు అన్నాను కదండి. వాటర్ అది బయటకు వచ్చేస్తుందని వాళ్ళు వచ్చారు చూడడానికి. వాళ్ళు వచ్చి వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. కానీ అవ్వలేదు. మళ్ళీ వస్తామండి అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా సరే ఈలోపు తను వచ్చేసరికి వంట అయిపోద్ది కదా అని ఇంకా గబగబా చేస్తున్నాను తొందరగా బెండకాయ అవన్నీ కట్ చేసేసి ఆనియన్స్ అవన్నీ ఎలాగ ఎండు రొయ్యలు చేసి రెడీగా పెట్టుకున్నాను కదండి. ఇంకా అవి వేసి వండేస్తున్నాను. తనకైతే చాలా ఇష్టమండి. అందులో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తింటారు. నేను కొంచెం ఆలోచిస్తాను తినడానికి. నేను అంత ఇష్టంగా తినను కూడాను. వండడం అయితే వండుతాను. ఇంకా తనకి ఇష్టం కదండి, అందుకనే తనైనా తింటారు కదా అని ఇంకా నేను పెరుగు వేసుకొని ఎక్కువగా ఇష్టపడతాను. ఇంకా పెరుగు వేసుకొని తినొచ్చు కదా అని. కాకపోతే తనకి బెండకాయ పులుసు కన్నా బెండకాయ అదండి గ్రేవీ కింద ఉంటుంది కదా అలాగే ఇష్టంగా తింటారు. పులుసు ఇష్టం ఉండదు. ఒక్కటి చేపల పులుసు అయితేనే తను తింటారు. ఇంకా మిగతావన్నీ కొంచెం గ్రేవీలా ఉండడానికే ఇష్టపడతారు. కానీ వేస్తే కొంచెం బాగుంటుంది కదా అని నేను కొంచెం లైట్గా పులుసు వేసి పెట్టేద్దామని ఇంకా వంట చేస్తున్నాను. కానీ కొంచెం మాకు వంటగది కూడా సెట్ అయిపోతాయండి. అదే వాటర్ అది వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా నాకు అంత ఇబ్బంది ఉండదు. లేకపోతే ఈ గదిలో అవన్నీ తీసుకెళ్ళి బయట వేసుకొని కడగాలంటే మాత్రం చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందులో ఫ్రీగా వెళ్ళడానికి ప్లేస్ ఒకటి లేదు కదండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి చేసుకోవాల్సి వస్తుంది కూడాను. అందుకే ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చి చేస్తాడని చూస్తున్నాను. వచ్చాడు కానీ మళ్ళీ అందులో కొంచెం డోర్ దగ్గర కొంచెం పగలగొట్టాడంటే టైల్స్ అవి. కానీ అక్కడ చేసినా సరే కుదరలేదు. ఇంకా బయట నుంచి మెదర ఉంటుంది కదండి కర్ర లాంటిది, అది తీసుకురావాలి. అది తీసుకొచ్చాక అప్పుడు చేస్తానండి అని చెప్పి వెళ్ళాడు. 1 గంటలో వస్తానండి అని. సరే ఈలోగా వంట చేసి మేము కూడా భోజనం చేసేయచ్చు కదా అని మా స్వీట్ చూసారు ఎలా చూస్తుందో. ఇంకా కూర కూడా రెడీ అయిపోవచ్చింది. ఇంకా చేసేసి ఇంకా కూర అయిపోయింది. రైస్ కూడా పెట్టేసాను తనకి. నాకు మళ్ళీ మా స్వీటీకి పెట్టాలండి దానికి కూడాను. అది తినేస్తుందిలే అండి. ఇది చికెన్ లివర్ ఫ్రై అండి. అది వచ్చేటప్పుడు దాన్ని తీసుకొచ్చారు. ఇంకా అది కూడా పెట్టుకొని భోంచేస్తాం. మా స్వీట్ చూసారు అదే తింటాను అంది. సరే అది తింటాను అంది కదా అని దానికి కూడా పెట్టేసాను. తింటుంది. ఒక్కోసారి చక్కగా తినేస్తుందండి, చెప్పిన మాట వింటుంది. కానీ అది తింటే చక్కగా బాగుంటుంది. కాకపోతే నాకు దానికి తినిపిస్తేనే నాకు అది కడుపు నిండా తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అండి.
లేకపోతేనే అది సరిగ్గా తిన్నదా లేదా అన్న కొంచెం మనసులో ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా దానికి నేనే తినిపిస్తాను. కొంచెం అన్నం ఎక్కువ పెట్టేసి తినిపించేస్తాను. మళ్ళీ పైకి వచ్చానండి, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసి ఇంకా వాటర్ అది వేస్తున్నాను. అన్ని మొక్కలకి వేయట్లేదులేండి, ముందు రోజు వర్షం పడ్డది కదా, ఇంకా అందుకోసం కొంచెం పొడి పొడిగా ఉన్న వాటికే వేస్తున్నాను. ఇంకా కుళాయి కూడా అందులో టిన్లో వాటర్, ఎండాకాలం కదండి కొంచెం తొందరగా అయిపోతున్నాయి కూడా, అందులో బట్టలు వాష్ చేయటం ఎక్కువ అయిపోతున్నాయి వాటర్ అది. ఇంకా ఎదురుగుంటే స్టేడియం చూసారా, అక్కడ వర్క్ అది జరుగుతుంది. ఈ సైడ్ ఉన్న మొక్కలు కూడా తీసేస్తే చక్కగా నీట్గా ఉంటుంది కూడాను. ఆ చెట్ల వల్ల మా గుమ్మంలో కూడా ఆకులు వచ్చేస్తున్నాయండి బాగాను, రోజు తొడవాల్సి వస్తుంది అవన్నీ. ఇంకా బట్టలు అవన్నీ తీసుకొచ్చాను కదండి మార్నింగ్, ఇంకా అవన్నీ మడతలు పెట్టేసి అదే లోపల బీరువాలో పెట్టేస్తున్నాను. బీరువా లోపల మళ్ళీ బయట ఉన్నాయనుకోండి, ఇంకా అవి ఇంకా ఇదిగా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఇంకా ఎప్పుడెప్పుడు మడతలు పెట్టేస్తూ ఉంటాను. ఈ పైన పక్కన చూసారా స్టవ్ అండి, మొన్న ఎలక్ట్రిక్ స్టవ్ తీసుకొచ్చారు కదా, ఇంకా అది అలాగే వాడట్లేదు కదా, పైన పెట్టేద్దామని అక్కడ పెట్టాను. తను ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ కూడా గిఫ్ట్ ఇచ్చారండి, ఇంకా అవి పైన పెట్టేద్దాం. ఇంకా బయట ఉన్న ప్లేసే తక్కువ, మళ్ళీ అవన్నీ కింద ఉంచితే ఎలా కుదురుతుంది, అందుకే పైన పెట్టేద్దాం కదా. ఇంకోండి మొన్న ఇచ్చిన గిఫ్ట్, ఆ స్టవ్ అవి పైన పెట్టేస్తున్నాను. ఇంకా పైనవన్నీ సర్దాలేండి, ఇవన్నీ తీసి హాల్లో ఉన్న మా స్వీట్ అని చూసారా, ఆ పైన సైడ్ ఉందిలేండి అటుక, దానిపైన పెట్టేస్తాం. ఇంకా ఇవన్నీ కొంచెం వర్షాలు పడితే కొద్దిగా చల్లగా ఉంటుంది కదా, ఇంకా అప్పుడు చేద్దాం కదా అని మామూలుగా పెట్టేస్తున్నాను. ఇంకోటి 2 రోజుల్లో మళ్ళీ గదులన్నీ కొంచెం క్లీన్ చేయాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తున్నాను నేను, మన ఫ్రిడ్జ్ దగ్గర చేశాను. మళ్ళీ ఇంకోండి ఈసారి ఇంకా ఈ గదులు కూడా చేసేస్తే మళ్ళీ వదిన వాళ్ళు పిల్లలు వచ్చేసరికి కొంచెం నీట్గా ఉంటుంది కదా అని ఇంకా బట్టలని సర్దిస్తాను కదా, కొంచెం బెడ్షీట్ కూడా సర్దేస్తున్నాను. మా స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి. ఏదైనా పని చేస్తే దాన్ని పట్టించుకోవట్లేదు, అది వెనకాల తిరుగుతూ ఉంటుంది. నాకు కొంచెం ఎప్పుడు పని అయిపోతుందా అని చూస్తాను, పని అయిన తర్వాత దాంతో మాట్లాడతాను. అందుకే పాపం వెనకాల తిరుగుతూ ఉంటుందండి అది నా వెనకాల మా స్వీటీ. ఇంకా ఎలాగ ఈవినింగ్ నైట్ అయిపోయింది కదండి, గిన్నెలో ఉంటాయి అన్నీ కడిగేస్తున్నాను. ఇంకోటి కొంచెం ఈ పని అయ్యేదాకా ఇంకా ఒక రోజే మళ్ళీ అండి, పని అయిపోతే ఆ సింక్ పని కట్ట ఇంకా బయట వేసి కడిగే పని ఉండదు. అస్సలు ఇష్టం ఉండదండి నాకు బయటకు వేసి కడగడానికి. మా స్వీటీ చూసారు ఎలా చూస్తుందో, ఏం చేస్తున్నా స్వీటీ అంటే చూస్తుంది. మా స్వీటీకి అన్ని మాటలు తెలుసు కదండి, అన్నీ అడిగిందని సమాధానం చెప్తుంది. ఇంకా గదిలో తుడుద్దాం కదని ఇంకా కలబంద పట్టుకొచ్చానండి, ఆయిల్ మరగబెడతాను అన్నాను కదండి, మందారాకులు తెప్పించాను కదా, ఇంకా చేద్దాం అనుకున్నాను. నేను అప్పటికే చాలా టైం 10 అయిపోయింది. ఇంకా అందుకోసమని మరుసటి రోజు చేద్దాం కదని అవి పక్కన పెట్టేసాను అలాగా. ఇంకోటి మార్నింగ్ వచ్చి పని చేసారండి అన్నాను కదా, ఇదిగోండి పక్కనే ఇలా కడిగి చేశారు. ఆ సింక్లో వాటర్ మళ్ళీ ఇక్కడ కూడా పైకి వస్తుంది, అందుకే మళ్ళీ అక్కడ ఆఫ్ చేసేసారు. మరుసటి రోజు చేస్తానండి, అందులో వర్షం పడ్డది కదా, ఇంకా అందుకే వాళ్ళు కూడా రాలేదు. ఇంకా మా స్వీటీ చూసారా ఎలా చూస్తుంది, ఇంకా దానికి రైస్ పెట్టేయాలండి, అన్నం పెట్టేస్తే ఇంకా నైట్ పాపం లేట్ అయిపోతుందండి. మధ్యని మేము బయటకు వెళ్ళడం రావడం మళ్ళీ దానికి అన్నం పెట్టడం లేట్ అయిపోతుంది. ఈరోజు కూడా కొంచెం పని ఎక్కువ ఉన్నాం వల్ల ఈరోజు కూడా లేట్ అయిపోయింది పాపం, దానికి అన్నం పెట్టేస్తున్నాను. కొద్దిగా అన్నం అంటే పెట్టేసి ఆ బెండకాయ పులిసేనండి, పాపం ఏ కూర వేసి పెట్టినా తింటుంది కదా మా స్వీటీ, అందుకే నాకు దాంతో అసలు ఇబ్బంది ఉండదండి. టిఫిన్ కూడా తినేస్తుంది. మేము టిఫిన్ తింటే దానికి కూడా టిఫిన్ కావాలంటుందండి, అన్నం తింటే అన్నం కావాలంటుంది, మామిడి పళ్ళు తింటే మామిడి పళ్ళు కావాలంటుంది, ప్రతిదీ మేము ఏది తింటే అది కావాలంటుంది అన్నమాట. మేము కూడా అలా పెడతాం, ఆ తినే వస్తువులు అయితేనే పెడతానండి, అలాగే అడుగుతుంది కదా అని ప్రతిదీ పెట్టను, కానీ అది తిని పడే వస్తువు అయితేనే పెడతాము. కానీ అది చూసారా ఎలా చూస్తుందండి, దానికి ఫోటోలు తీయాలంటే చాలా ఇష్టమండి. అది ఫోటో తీస్తున్నాను అనగానే చక్కగా కొన్ని కూడా అరుపుదండి, రెప్ప కూడా వేయకుండా చూస్తుంది, అంత ఇష్టం దానికి. మళ్ళీ తీస్తున్నామా లేదని అలా చూస్తూ ఉండిపోద్ది, తీస్తున్నామంటే ఇంకా సైలెంట్గా ఊరుకుంటుంది. ఇంకోటి స్నానం ఒకటి చేయించాలండి, చాలా రోజులు అయిపోయింది. దానిది సుబ్బొట్టు అయిపోయింది, తీసుకొస్తానన్నారు, తెచ్చిన తర్వాత చేపిద్దాం కదని. ఆ బొట్టు స్టిక్కర్ లేకపోతే మాత్రం అస్సలు చూడలేం కదండి. మా స్వీటీకి స్టిక్కర్ ఉంటేనే చక్క బొట్టు అందంగా ఉంటుంది మా స్వీట్, అందుకే నేను అందమైన రాక్షసి అంటాను ఎప్పుడూను. ఇంకా భోజనం కూడా అయిపోయిందండి స్వీటీకి, ఇదిగోండి ఇక్కడ ఆడుతుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.